Hi, good morning, students. Today we are discussing factors of determining of demand. Demand యొక్క ఫ్యాక్టర్స్ దానికి కావాల్సిన ఏంటి, డిమాండ్ పెరగడానికి తగ్గడానికి రీజన్స్ ఎలాంటివి ఉంటాయి అనే విషయం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. లాస్ట్లో డిమాండ్, వాట్ ఈస్ డిమాండ్, హౌ ఇస్ ఇట్ డిమాండ్ అని చెప్పేసి మనం చూడడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇండివిజువల్ డిమాండ్ అండ్ మార్కెట్ డిమాండ్ అనే విషయం గురించి మనం కంపారిజన్ చేసుకోవడం జరిగింది ఇక్కడ. అండ్ ఆల్సో మనం ఫ్యాక్టర్స్ చూస్తున్నాం. ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్స్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిటర్మినింగ్ ఆఫ్ డిమాండ్లో ప్రైస్ ఆఫ్ ద కాంపిటీ అంటే అసలు ప్రోడక్ట్. ప్రైస్ ఆఫ్ కామోడిటీ అంటే కామోడిటీ మీన్స్ అంటే ప్రోడక్ట్. ఒక ప్రోడక్ట్కు మనం డిజైన్ చేసిన ప్రైజ్ని కూడా మనకు డిటర్మైన్ చేస్తుంది డిమాండ్ని. అంటే ప్రైజ్ ఉన్నప్పుడు ప్రైస్ హైయెస్ట్గా ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ తక్కువ ఉండడం, ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉండడం, ఇక్కడ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ వేరియేషన్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రైస్ అనేది మేజర్గా చూపించడం జరుగుతుంది. సో అండ్ నెక్స్ట్ వన్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్. నెక్స్ట్ వన్ ఏంటిది? ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్. ఆఫ్ కోర్స్ మనకు ఇన్కమ్ ఉన్నప్పుడే మనం ఏదైనా ప్రోడక్ట్ని మనం కొనాలన్నా, సేల్ చేయాలన్న ఒక ఆలోచన అనేది మనకు రావడం జరుగుతుంది. మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనం అయితే ఎలాంటి యొక్క ప్రోడక్ట్ తీసుకోవాలన్నా ఆలోచించాం. నెసెసిటీ ఉందా లేదా అనే విషయం గురించి ఆలోచిస్తాం. దెన్ మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నెసెసిటీ ఉన్నా లేకున్నా ఇన్ ద ఫర్దర్ ఫ్యూచర్లో మన ఈ ప్రోడక్ట్ తోటి మనకి ఎనీథింగ్ యూజ్ ఉన్నప్పుడు మాత్రం దాన్ని బై చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కన్జ్యూమర్ దగ్గర ఇన్కమ్ సోర్స్ని బట్టి కూడా మన ప్రోడక్ట్ అనేది డిమాండ్ అనేది ఫోర్కాస్ట్ అవుతూ ఉంటుంది. అంటే పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ టేస్ట్స్ అండ్ ప్రిఫరెన్స్. ఇక్కడ మనకు ప్రోడక్ట్ ఒక ప్రిఫరెన్స్ని బట్టి కూడా డిమాండ్ అనేది పెరుగుతుండేది. కొన్ని స్పాన్ ఆఫ్ సిచ్యువేషన్, ఇప్పుడు ఒక కోవిడ్ సిచ్యువేషన్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కువ మనకు హెవీ ఫుడ్, డైట్ ఫుడ్ మెయింటైన్ చేయడం కానీ, అదర్వైజ్ ఇక్కడ మనకు మెడికల్ సంబంధించిన వాటి గురించి కానీ మనం ఎక్కువ నెసెసిటీ అవుతుంది. ప్రిఫరెన్స్ చూపిస్తున్నాం, దానికి మేజర్ ప్రిఫరెన్స్ వాటికి చూపిస్తున్నాం. మంచి ఫుడ్ తీసుకోవడం, హెల్తీగా ఉండడానికి ట్రై చేయడం, అండ్ నెక్స్ట్ మెడికల్ దానికి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకు ఫుడ్కి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం, నెక్స్ట్ మెడికల్కి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం అని చెప్పేసి చెప్పుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. అంటే ప్రిఫరెన్స్ దానికి ఎక్కువ ఏ టైంలో ఎటువంటి దానికి ప్రిఫరెన్స్ ఉంటుందో ఆ ప్రిఫరెన్స్ మనం ఇచ్చినప్పుడు ఆ యొక్క ప్రోడక్ట్కి మాత్రమే డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ ఏమన్నా ప్రైస్ ఆఫ్ ద రిలేటెడ్ గూడ్స్. జస్ట్ ఎగ్జాంపుల్ మనం నార్మల్ ఒక మొబైల్స్లో చూసుకున్నట్లయితే జస్ట్ లైక్ దట్ 5G ఫోన్స్ అంటే ఇప్పుడు మనకు యాపిల్ ఫోన్, OnePlus, ఈ రెడ్మీలలో ప్రజెంట్ స్టార్టింగ్లో ఉన్నాయి. రెడ్మీ ఫోన్లలో మనకు స్టార్టప్లో కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే వీటిని మనం కంపారిజన్ చేసుకుంటూ వెళ్తుంటే మనకు ఇక్కడ క్లారిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు కంపారిజన్ ఆ ప్రోడక్ట్లో ఏ ప్రోడక్ట్ తక్కువ ప్రైస్ ఉంటుందో ఆ ప్రోడక్ట్ మనం తీసుకోవడానికి ట్రై చేస్తుంటాం. ఎక్కువ ప్రైస్ ఉన్నదాన్ని మనం కొద్దిగా ఆలోచన చేసి దానివల్ల ఫర్దర్ ఫ్యూచర్స్ ఏమైనా ఉన్నాయా లోబా అన్న విషయం గురించి మనం ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రిలేటెడ్ గూడ్స్ యొక్క ప్రైజ్ మీద కూడా మన యొక్క ప్రోడక్ట్ డిమాండ్ బేస్ అయి ఉంటుంది. రిలేటెడ్ ప్రోడక్ట్ సేమ్ ఫీచర్స్, సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సేమ్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నప్పుడు మనం తక్కువ ప్రైస్ ఉన్న ప్రోడక్ట్కి మనం బెండ్ అవుతాం. మన ప్రోడక్ట్ దానికంటే ఎక్కువ ప్రైస్ ఉన్నప్పుడు ప్రోడక్ట్కు డిమాండ్ తగ్గిపోతుంది, ఈ ప్రోడక్ట్కు డిమాండ్ ఎక్కువ అని పెరిగిపోతుంది. అందుకే అంటున్నాను నేను, ప్రైజ్కు డిమాండ్కు రిలేటెడ్గా ఉండదు, ఎక్స్గానే ఉంటుంది. ప్రైజ్ హెవీగా ఉన్నప్పుడు డిమాండ్ తక్కువగా ఉంటుంది, డిమాండ్ హెవీగా ఉన్నప్పుడు ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. అంటే రెండింటికి సర్టన్ చేంజెస్ అనేది మనకు కనిపిస్తున్నాయి అని చెప్పేసి అంటున్నాను.
నెక్స్ట్ ఏమంటాడు, అడ్వర్టైజ్మెంట్ అండ్ సేల్స్ ప్రమోషన్స్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. సో మెయిన్ ఇంపాక్ట్ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు మనకు పెద్ద పెద్ద హీరోలతోటి మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటాం. అడ్వర్టైజ్మెంట్ ఒక హీరో ఫ్యాన్స్ అని కానీ దానివల్ల బేస్డ్ ఎక్కువ అతను వాడుతున్నాడు మనం కూడా వాడచ్చు కదా అన్న ఒక ఆలోచనతో దాన్ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. మనకు అవసరం లేకుండా కానీ పర్చేజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే బేస్డ్ ఆన్ అడ్వర్టైజ్మెంట్ అంటే మనకు అవసరం లేని వాటిని కొనడానికి కూడా మెస్మరైజ్ చేస్తూ మనల్ని మెల్ట్ చేయడానికి అడ్వర్టైజ్మెంట్ అనేది యూజ్ అవుతుంది. ఇది మెయిన్ ఒక బిజినెస్ మెథడ్ అనమాట అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి. ఈ అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఏ ప్రోడక్ట్ కూడా కంపెనీ అనేది కూడా లాంచ్ చేయదు. ఏ ప్రోడక్ట్ కూడా ఒకవేళ ప్రోడక్ట్ లాంచ్ చేసిందైనా అది నెసెసిటీ ప్రోడక్ట్ అయితేనే లాంచ్ చేయడం జరుగుతుంది. వేరే ప్రోడక్ట్ అయితే నెసెసిటీ లేకుండా మాత్రం ఎవరు కూడా లాంచ్ చేయరు. కంపల్సరీ కూడా అడ్వర్టైజ్మెంట్ బేస్ చేసుకొని మనం లాంచ్ చేస్తున్నాం. ఇలా మేజర్ ప్రిఫరెన్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది సేల్స్ ఇంక్రిమెంట్కి ఎక్కువ యూజ్ అవుతుంది. ఆల్మోస్ట్ అందరికీ ఈ ఒక ప్రోడక్ట్ ఉంది, దీన్ని యూజ్ చేస్తే ఈ రకంగా యూజ్ చేస్తున్నాం మనం అనే ఒక ఆలోచన మనకు అందరికీ ఉండదు. బట్ ఈ అడ్వర్టైజ్మెంట్ వల్ల ఏంటంటే ఓకే ఇలాంటి ప్రోడక్ట్ ఉన్నది, దీన్ని మనం ఈ టైంలో మనం యూజ్ చేసుకోవచ్చు అనే ఒక ఆలోచనతోటి మనం ఈ ప్రోడక్ట్ అనేది కొనడానికి అందరూ కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఈ రకంగా మనం చూస్తున్నాం. నెక్స్ట్ స్లాట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కన్జ్యూమర్ ఎక్స్పెక్టేషన్స్. సో నెక్స్ట్ వన్ ఇది ఇక్కడ కన్జ్యూమర్ ఎక్స్పెక్టేషన్స్. A consumer expectation about the future of changes in the price and income may also affected his demand. ఇక్కడ గోల్డ్, జస్ట్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఒక కన్జ్యూమర్ ఏమనుకుంటాడు, దానికి వాంటెడ్ అయితే ఏం కాదు, వాంటెడ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇలా ఉన్నా కొంటాడు. బట్ వాంటెడ్ లేనప్పుడు ఏమనుకుంటాడు, గోల్డ్ ప్రైజు ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, ఒకవేళ ఇంకా ఇంక్రీజ్ అవుతుందేమో తగ్గుద్దేమో అన్న ఆలోచనతోటి దాన్ని పోస్ట్పోన్ చేస్తాడు. ఆ నెక్స్ట్ స్టెప్లో ఇంకేమైతే ప్రైస్ తగ్గుతుంది అనుకోండి, గోల్డ్ ప్రైజ్ ఇంకా తగ్గుతుందేమో అన్న ఆలోచనతో దాన్ని పోస్ట్పోన్ చేస్తాం. అంటే కన్జ్యూమర్ ఒక ఎక్స్పెక్టేషన్ అనేది డిపెండ్ అపాన్గా ఉంటుంది. ఆ రకంగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మే ఆల్సో ఎఫెక్టెడ్ బై ద డిమాండ్. అంటే ఇంకా తగ్గుతుందేమో అని వెయిట్ చేయడంతో డిమాండ్ అనేది ఇంకా అలాగనే ఉంటుంది. ఇంకా పెరుగుతుందేమో అన్న ఇంకా ఏదైనా ఒకసారి తగ్గుతుందేమో డిమాండ్ రేట్ హైలో ఉంది, గోల్డ్ రేటు రేపున్న వెళ్ళిన ఇంకా తగ్గుద్దేమో అన్న ఆలోచనతోటి అలాగనే మనం పర్చేస్ చేయకుండా అనుకో, డిమాండ్ అనేది కూడా అలాగనే ఉంటుంది. అంటే ఎక్స్పెక్టేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాల్సి వస్తుంది. ఇఫ్ కన్స్యూమర్ ఎక్స్పెక్టెడ్ ద రేస్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ మే బై ద లార్జ్ క్వాంటిటీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ కమ్యూనిటీ ఆఫ్ పర్టిక్యులర్ ప్రోడక్ట్, సిమిలర్లీ హీస్ ఎక్స్పెక్టెడ్ ద ప్రైస్ టు ఫాల్స్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఖచ్చితంగా ఈ ఒక దీనికి ఆల్టర్నేట్ ఒకవేళ ఉందంటే ఆల్టర్నేటివ్ ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైస్ తగ్గుతుందేమో అన్న ఒక ఆలోచన కూడా మనం చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నాను. నెక్స్ట్ వన్ ఏంటిది ఇక్కడ, సో గ్రోత్ ఆఫ్ పాపులేషన్స్. ఇక్కడ మెయిన్ ఇది ఇంపాక్ట్ అనేది మన ఇండియా లాంటి కంట్రీస్, చైనా, ఇండియా, అమెరికా లాంటి కంట్రీస్లో ఈ మెయింటెనెన్స్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఈ మెథడ్ అనేది ఎక్కువ కనిపిస్తుంటుంది. ఇక్కడ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ దగ్గర ఎలా ఉంటుందంటే పబ్లిక్ బాగా గ్రోతింగ్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్గా ప్రోడక్ట్కు ఆటోమేటిక్గా డిమాండ్ అనేది కూడా పెరుగుతుంది. ఎందుకంటే పబ్లిక్ కూడా పెరుగుతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా డిమాండ్ అనేది కూడా పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షనే చూసుకోండి. ఇప్పుడు అందరికి కూడా మ్యారేజెస్ అయిపోయి వాళ్ళందరూ డివైడ్ అయిపోతున్నప్పుడు ఖచ్చితంగా డివైడ్ అయిన వాళ్ళందరికీ కూడా హౌస్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఎవ్రీ ఇయర్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్కి వాళ్ళకు మ్యారేజ్ అవుతుంది. అందరూ కూడా కొత్త ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం అనేది కూడా ఏర్పడుతూ ఉంటుంది. లేకుంటే ఉన్న ఇల్లునే సమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా చాయిస్ ఉంటుంది. ఎలాగో చూడండి, ద గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఆల్సో అనదర్ ఇంపాక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎఫెక్టెడ్ టు ద మార్కెట్ డిమాండ్ within the increase of population, so natural demand and more than goods and otherwise surveillance. ఇక్కడ నేచర్ డిమాండ్ అనేది కూడా మనకు డిమాండ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకు ల్యాండ్స్ కానీ, కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్స్ కానీ, అగ్రికల్చర్ కానీ ఇవన్నీ కూడా మనకు వెదర్గా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటిది, వెదర్ కండిషన్స్. ఇది ఆల్సో ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇక్కడ అగ్రికల్చర్ వాళ్ళకు కానీ అదర్వైజ్ సీజనల్ బిజినెస్ వాళ్ళకి ఇది ఎక్కువగా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. చూడండి, సీజనల్ ఫ్యాక్టర్స్ ఆల్సో ఎఫెక్టెడ్ బై ద డిమాండ్ యాజ్ అ క్రియేషన్ ఐటమ్ particularly depends upon climate and weather conditions for the expectation of growth demand of the cool drinks and summer season, and also demand for the sweets during the winter seasons. ఇక్కడ వెదర్ కండిషన్స్ అనేది కూడా మనం జస్ట్ లైక్ దట్ ఇప్పుడు మనకు వింటర్లో
మనం బాగా హీట్ ఐటమ్స్ మనం ఎక్కువ పర్చేజ్ చేయడానికి ట్రై చేస్తాం. జస్ట్ లైక్ దట్ మన మిర్చీస్ అలాంటివన్నీ కూడా మనం చూడడం జరుగుతుంది. అదే సమ్మర్ సీజన్లో అయితే మనం ఎక్కువ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్స్, జ్యూసెస్, సలాడ్స్ వాటికి మనం ఎక్కువ డిమాండ్ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వింటర్ సీజన్లో మనకి ఎక్కువ స్వీట్స్ గురించి చూస్తున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ డిపెండ్ అపాన్ వెదర్ మీద డిపెండ్ అయ్యి ఇవన్నీ కూడా రన్ అవుతున్నాయి. మనం వింటర్లో ఐస్ క్రీమ్ ప్రొడ్యూస్ చేస్తే సేల్ అవుతాయి, అఫ్కోర్స్ సేల్ అవుతాయి. బట్ సమ్మర్లో ఉన్నంత డిమాండ్ వింటర్లో ఐస్ క్రీమ్స్కి డిమాండ్ ఉంటుందంటే ఉండదు. అందు గురించి ఇక్కడ డిమాండ్ బేస్డ్ ఆన్ వెదర్ కండిషన్స్ అని కూడా చెప్తున్నాడు ఇక్కడ. అంటే వెదర్ కండిషన్స్ బేర్ చేసుకొని కూడా కొన్ని ప్రోడక్ట్స్, సీజనల్ ప్రోడక్ట్స్కి మనం డిమాండ్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకు సమ్మర్లో బాగా ఒక మిడ్ ఆఫ్ సమ్మర్లో ఒక 3-4 రెయిన్స్ కనుక వచ్చాయనుకోండి, వర్షాలు పడ్డాయి అనుకోండి, ఐస్ క్రీమ్ డిమాండ్ అనేది ఆటోమేటిక్గా డల్ అయిపోతుంది. ఎలక్ట్రిసిటీ ఇప్పుడు మన కూలర్స్ కానీ, ఏసీ కానీ, ఎలక్ట్రికల్ డిమాండ్ కూడా ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంటుంది. అందు గురించి మనకు ఏ సీజన్లో ఆ సీజన్ లేకుంటే వాళ్ళకు సీజనల్ వైజ్ బిజినెస్ వాళ్ళకు కలిసి రావడానికి ఛాయిస్ ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటిదంటే ట్యాక్స్ రేట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ వాళ్ళకు ట్యాక్స్ రేట్స్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంటుంది. ఇప్పుడు హై రేంజ్ ఉన్న వాళ్ళకు ట్యాక్స్ రేట్స్ తోటి కూడా ఎఫెక్ట్ పడుతుంది, కానీ వాళ్ళు అంత ఎఫెక్టెడ్గా చూసుకోవడానికి ఛాయిస్ ఉండదు. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం కొన్ని ప్రొడక్ట్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం ట్యాక్స్ రేట్ అనేది కూడా ఎక్కువగా రిఫ్రిజిరేటర్స్ కానీ, ఎయిర్ కూలర్స్ కానీ, అదర్వైజ్ వచ్చిన కార్స్ కానీ, బైక్స్ కానీ, ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు ఒక 10,000 ఉన్నదానికి ట్యాక్స్ రేట్స్ కనుక తగ్గించడంతో 10,000 ఉన్నది ప్రైస్ కాస్త ఒక 9,000 or 8,000కి వచ్చింది, 2,000 తగ్గుతుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రొడక్ట్ కాస్ట్ కూడా తగ్గినప్పుడు మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా దాన్ని పర్చేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి ఈ ట్యాక్స్ రేట్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువగా యూజబుల్ అవుతూ ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ద ట్యాక్స్ రేట్ ఆల్సో ఎఫెక్టెడ్ బై ద డిమాండ్. హై ట్యాక్స్ రేటెడ్ షుడ్ బి జనరల్లీ మెయిన్లీ లో ఆఫ్ డిమాండ్ ఆఫ్ గూడ్స్. హై ట్యాక్స్ ఉందంటే ఖచ్చితంగా లో ఆఫ్ డిమాండ్ ఉంటుంది ఆ గూడ్స్ కంటే. ద క్రియేటివ్ ఆఫ్ టైమ్ ఆఫ్ ద గవర్నమెంట్ రీసెంట్లీ consumption of the product and use the tax and weapons a highly taxed and products will be have a lower demand. ఇప్పుడు మనకు లోయర్ డిమాండ్ ఉండవలసిన ప్రోడక్ట్ హై లెవెల్ ట్యాక్సెస్ అంటే వెపన్స్, జస్ట్ లైక్ దట్ పిస్తోల్స్ కానివ్వండి, రైఫిల్స్ కానివ్వండి, లేకుంటే ఆర్చర్స్ అంటే మనం బాణాలు కానివ్వండి, ఇలాంటి వాటన్నిటి కూడా హై లెవెల్ ట్యాక్సెస్ పెంచడం వల్ల వాటికి ప్రొడక్ట్ కాస్ట్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అంటే వాంటెడ్ వాళ్ళు మాత్రమే దాన్ని పర్చేజ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఆ రకంగా చెప్తున్నాను. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ క్రెడిట్ ఇట్స్ ద మోస్ట్ ఇంపాక్ట్ ఆఫ్ దిస్. ఇది అందులో ఖచ్చితంగా ఇది చాలా యూజబుల్ అయిన థింగ్గా చెప్పడం జరుగుతుంది. ద పర్చేసింగ్ ఆఫ్ అవర్ ఇంక్లూడెన్సీ బై ద అవైలబిలిటీ ఆఫ్ క్రెడిట్. ఇక్కడ మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు జస్ట్ లైక్ దట్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఎక్కువ ప్రోడక్ట్స్, ఇప్పుడు మన హై లెవెల్ ప్రోడక్ట్స్ సేల్ అవ్వడానికి అంటే ఈఎంఐ అని చెప్పేసి, ఈఎంఐ ఈజీలీ ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్ అని చెప్పేసి మంత్లీ ఈజీలీ ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్ సమ్ ఆఫ్ దాంట్లో ఉంటుంది. ఆ రకంగా మనం చెప్తున్నాం ఈఎంఐ పేమెంట్స్ ఉన్నాం. ఇప్పుడు ఈఎంఐ పేమెంట్స్ ఉండడంతో చాలా వరకు పెద్ద మొబైల్స్ పర్చేజ్ చేయడం కానీ, లేదంటే ఫ్రిడ్జెస్, ఎయిర్ కూలర్స్, సోఫా సెట్స్, టీవీస్, ఇవన్నీ కూడా పర్చేస్. మనకు ఎట్ ఏ టైంలో మనం 50,000 రూపీస్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కావాలంటే పాసిబిలిటీ ఉంటుందంటే ఉండట్లేదు. బట్ పెద్ద షోరూమ్లలో ఏంటంటే క్రెడిట్ ఇస్తున్నారు. మనం బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు, ఆధార్ కార్డ్ నెంబర్ తోటి బేస్ చేసుకొని మనకు క్రెడిట్ ఇవ్వడం జరుగుతుంది. మంత్లీ సమ్ ఆఫ్ అమౌంట్ని మీ అకౌంట్ నుంచి డైరెక్ట్గా మేమే తీసేసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తారు. సమ్ ఆఫ్ అమౌంట్ మనం ఫస్ట్ పేమెంట్ చేస్తాం, డౌన్ పేమెంట్ చేసిన తర్వాత మిగతా అంతా క్రెడిట్ అనేది చెప్తాం. ఇప్పుడు ఒక 50,000 టీవీ పర్చేస్ చేస్తున్నాం, 50,000 టీవీకి 10,000 కట్టండి సార్, 40,000 నేను రిమైనింగ్ 10 months తీసుకుంటాను, 4,000 అని చెప్పేసి అంటాడు. 40,000 ఫస్ట్ మనం 10,000 పే చేస్తాం, తర్వాత 40,000 పేమెంట్ చేస్తాం, 50,000 నో ఆఫ్ ఇంట్రెస్ట్ రేటు. ఈ రకంగా మనకు చాలా బెనిఫిట్ అనేది కలుగుతుంది. ఈ రకంగా ఇలాంటి ఒక క్రెడిట్స్ ఇవ్వడం వల్ల ప్రొడక్ట్కు డిమాండ్ అనేది క్రియేట్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందుకే ఇంకా డిమాండ్ అనేది క్రెడిట్ బేస్ కూడా మనకు ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఏదైనా ప్రోడక్ట్ మనకు క్రెడిట్ ఇచ్చామనుకోండి, డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. కొనాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ పేమెంట్ లేనప్పుడు ఇలాంటి క్రెడిట్ సిస్టమ్ కనుక ఉన్నట్లయితే మనకు ఎక్కువగా మనం దాన్ని పర్చేజ్ చేయడానికి ఛాయిస్ అనేది కనిపిస్తుంటుంది. దిస్ ఈజ్ ఆఫ్ డిటర్మైనింగ్ ఆఫ్ డిమాండ్.
ఫ్యాక్టర్స్ ఆఫ్ డిటర్మినింగ్ ఆఫ్ డిమాండ్.